ఆయన రాలేదు, అవును. వర్షాకాలం ఉంది, ఒక 2-3 రోజులు కనపడలేదు, మబ్బులు అడ్డొచ్చినాయి, మన పరిస్థితి బ్యాక్టీరియాతో తడిసిపోయినటువంటి బట్టలతో ఎంత దుర్భరంగా ఉంటుంది. చాలా దుర్భరంగా ఉంటుంది. ఆయన లేకపోతే అంత చీకటిమయంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చాలా పాడు చేసేస్తున్నాం. అవును. ఉదయం ఎన్ని గంటలు లేస్తున్నావు తల్లి నువ్వు? 8. వెరీ గుడ్. నీకేమో ఏం కోరుకుని ఛానల్లో పనిచేస్తున్నావు, యాంకర్ గా చేస్తున్నావు? ఒక ఎయిమ్, ఒక గోల్? ఖచ్చితంగా గురువు గారు, నాకు ఫస్ట్ డివోషనల్ అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనకి తెలియంది ఒక గురువు గారి ద్వారా ప్రజలకు తెలియచేయాలి. డివోషనల్ స్పిరిచువాలిటీ చాలా నేర్చుకోవాలని ఒక ఎయిమ్తోనే నేను స్పెషల్ గా ఎంచుకుంది డివోషనల్. వెరీ గుడ్, మంచి పని చేసావు. అంటే ఇందులో సక్సెస్ అవ్వాలి, విజయాన్ని సాధించాలి. దేవుడి గురించి మనకి నువ్వు తెలియాలి, అంటే ఇంకా ఒక రకంగా సక్సెస్ ఎక్కడ సాధించావు అంటే ఇంచుమించు 2 నెలల నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నాను. అసలు 2 months చాలా రోజు కొడతానే ఉన్నా. నేను ఫస్ట్ చేసిన తర్వాత చూసాను మీ వీడియోస్, నేను చాలా సార్లు చూసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మీరు చేశారు గురువు గారు, సన్ స్పిరిచువాలిటీ అని చెప్పేసి స్పెషల్ గా చేశారు. అప్పుడు నేను కాంటాక్ట్ చేస్తే నాకు అక్కడ నెంబర్ లేదు, మీ నెంబర్ లేదు, ఎలా అని చెప్పేసి నీకు వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి మీరు హిందూ టీవీకి వెళ్ళారు. నేను అక్కడ నుంచి కనుక్కుని తెలిసిన వాళ్ళ ద్వారా సార్ నెంబర్ ఉంటే నాకు పంపించండి, నేను సార్ ని కాంటాక్ట్ చేయాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ నేను వీడియో చేయాలి అని చెప్పేసి అనేసి వాళ్ళ ద్వారా నెంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. అంటే ఇక్కడ నువ్వు ఏం సాధించావు అంటే, ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చావు అంటే ఎగ్జాక్ట్లీ సంకల్పంలో బలం ఉంది కాబట్టి విజయాన్ని సాధించు. ఈ విజయాన్ని మరింతగా ఇంకా సాధించాలి అంటే శ్రమ ఎక్కువ పడాల్సి వచ్చింది. అవును, నన్ను పట్టుకోవడానికి కానీ నెంబర్ తెలుసుకోవడానికి. కానీ నాకు అనిపించింది గురువు గారు అయితే ఖచ్చితంగా వస్తారు, రాకుండా అయితే ఉండరు, కాకపోతే కాస్త టైం తీసుకుంటుందేమో కానీ రావడం అయితే ఖచ్చితంగా అనిపించింది. సో అందుకే మీరు నాకు అవ్వట్లేదమ్మా కానీ సరే నెక్స్ట్ టైం బెటర్ గా ఉండొచ్చు, నెక్స్ట్ టైం అని చెప్పేసి అనేసి ఈ రోజు మార్నింగ్ మీకు కాల్ చేశాను. గుడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను త్వరగా తెచ్చుకోవడానికి నేనే మళ్ళీ నీకు ఒక సూత్రాన్ని చెప్పాల్సి వస్తుంది. నన్ను త్వరగా అంటే నన్నని కాదు, ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఇంకా మంచిగా జరగాలి అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం. 8 గంటల వరకు నేను నిద్రపోతున్నావు అంటే నైట్ ఎందుకు లేట్ అవుతుంది నీకు? ఆలస్యంగా నిద్రపోతున్నావు, దానివల్ల మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత పనున్నా 9:30-10 అవుతులు కల్లా నువ్వు పడుకుంటే ఉదయం 5 గంటలకు నిద్ర లేవగలిగితే నీ జీవితంలో నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకొక మంచి స్థితికి వెళ్ళగలుగుతావు. నువ్వు కోరుకున్నది అతి త్వరగా సాధించగలుగుతావు. అంటే 8 గంటలకు లేచే వాళ్ళు సక్సెస్ అవ్వరంటే అవుతారు, సమయం ఆలస్యం అవుతుంది. 2 గంటల సమయాన్ని నీ జీవితంలో నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఎందుకంటే సూర్యోదయ సమయంలో ఉండేటువంటి కిరణాలు మిత్ర రవి సూర్య భాను అంటే 12 రకాల కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ ఉదయం ఉండే ఆ కిరణాలలో అత్యంత శక్తి ఉంటుంది. అవి ఒక్కొక్కటి నీ జీవితాల్లో అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది.